ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇండియా టుడే కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అనంతరం అధిష్టానంతో వివిధ అంశాలపై చర్చించేందుకు శనివారం మళ్లీ హస్తనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ పదవులు, మంత్రివర్గ విస్తరణ, సర్కారు సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు, పీసీసీ కార్యవర్గం కూర్పుపైన డిస్కస్ చేసే అవకాశం ఉంది. కాగా ఈ అంశాలపై ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2.5% డిఏను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మంత్రి పొన్నం ఆలోచన మేరకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత దిశగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుంది. శనివారం నుంచి ఇందిరా మహిళా శక్తి బస్సును ప్రారంభం కానున్నాయి. మొదటి ఫేజ్లో మండల మహిళా సమైక్య సంఘాల నుంచి 150 బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. ఇక రెండో ఫేజ్లో మరో 450 బస్సులను ఇవ్వడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రేపు మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి భారీ ఊరట లభించింది. రేషన్ బియ్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నాని పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పేర్ని నానికి బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని శాసన మండలిలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు విచ్చలవిడిగా ఓపెన్ అయ్యాయని కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ఇక ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీ వరదు కళ్యాణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లు అధికారాన్ని వెలగబెట్టిన వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, బార్లను నిర్వహించిందని ఎద్దేవా చేశారు. ఏకంగా డిస్టిలరీస్ను తమ గుప్పెట్లో పెట్టుకుని నాసిరకం మద్యం బ్రాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2021 కూల్చివేతలపై సుప్రీంకోర్టు మండిపడింది. కూల్చివేతలకు యూపీ అనుసరించిన విధానాన్ని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21తో పౌరులందరికీ ఆశ్రయం పొందే హక్కు ఉంది అని వెల్లడించింది. ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాన్ని పంపుతాయని పేర్కొంది. ఇది సరిదిద్దవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని తమ పార్టీ ఎంపీలకు ఏపీ మాజీ సీఎం జగన్ సూచించారు. వైసీపీ ఎంపీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఎంపీలు గట్టిగా నిలదీయాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై మరింత స్పష్టతనివ్వాలని, ఈ విషయంలో ఎంపీలు ప్రధానికి విన్నవించాలని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించడం వలన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, దీనిపై కేంద్రం చొరవ తీసుకునేలా సమస్యను తెలియచేయాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం గోవిందపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఎరుకుల జగన్, మల్లేశం అనే రైతులు కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. అడవి పొందల నుంచి పంట రక్షణ కోసం పొలం చుట్టూ ఇనుప తీగ వేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అటుగా వెళ్లిన రైతులు ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేశారు ఓ కసాయి భర్త. కడప జిల్లా చాపాడు మండలం నక్కలదిన్నెలో నివాసం ఉంటుంది భాస్కర్ కుటుంబం. అయితే కొన్ని రోజుల నుంచి భాస్కర్ తన భార్యపై అనుమానంతో ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో భార్యతో గొడవకు దిగిన భాస్కర్ విచక్షణ రహితంగా భార్యపై కత్తితో దాడి చేశారు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. అనంతరం భర్త భాస్కర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశంలో భాషా వివాదం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అధికారిక భాష మరాఠీ అని, రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ దాన్ని నేర్చుకోవాలని స్పష్టం చేశారు. మరాఠీ భాష ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆ భాష రాష్ట్ర సంస్కృతి గుర్తింపులో అంతర్భాగమని పేర్కొన్నారు. మరాఠీని నేర్చుకోవడం, గౌరవించడం ప్రతి పౌరుడి విధి అని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం రాష్ట్రంలో కలకలం రేపింది. స్లీపింగ్ పిల్స్ మింగి 2 రోజులు బెడ్రూమ్కే పరిమితమైన ఆమెను కాలనీవాసులు పోలీసుల సాయంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్యం కుదుట పడడంతో స్పృహలోకి వచ్చారు. ఈ క్రమంలోనే సింగర్ కల్పన సోషల్ మీడియా వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. తన గురించి, అదేవిధంగా తన భర్త గురించి న్యూస్ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయని అన్నారు. 45 ఏళ్లు వచ్చిన తను పీహెచ్డీతో పాటు LLB చేస్తున్నానని అన్నారు. అన్ని తన భర్త ఎంకరేజ్ చేయడం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. డిఎస్సికి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కేసులు పడేవని అన్నారు. త్వరలోనే లోటుపాట్లను అన్నింటినీ సరిచేసి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. దీనిపై అన్ని టీచర్ సంఘాలతో మాట్లాడుతున్నామని అన్నారు. జీవో నెంబర్ 117ను రద్దు చేస్తున్నామని, ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు టీచర్ల సీనియారిటీ జాబితా మొత్తం గందరగోళంగా ఉందని అన్నారు. వచ్చే సమావేశాల నాటికి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తామని తెలిపారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులు, అమరావతి పనులపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి లక్ష్మీ నరసింహుడిని ఆలయ అర్చకులు వాహన సేవలపై ఊరేగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై లక్ష్మీ నరసింహస్వామిని యోగానంద నరసింహస్వామి అలంకారంలో వివిధ పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణాలు నడుమ మనోహరంగా ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టులో చుక్కెదురైంది. చెక్ బౌన్స్ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 21న అంధేరిలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం రామ్ గోపాల్ వర్మ నేరానికి పాల్పడినట్లుగా తెలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించారు. ఆ 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ 3,72,000 పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మేజిస్ట్రేట్ తీర్పును వెల్లడించారు. నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఒక వ్యసనంగా మారింది. స్మార్ట్ ఫోన్ చుట్టే ప్రపంచం కూడా తిరుగుతుంది. తినకుండా ఉంటారేమో కానీ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేరు. అది లేనిదే జీవితం లేదు అనే పరిస్థితుల్లో నేడు మనం ఉన్నాం. ఫోన్ అతిగా వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి ఎన్నో నివేదికలు తేల్చి చెప్పాయి. అయినా కూడా ప్రజలు మారడం లేదు. మనం స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉన్నప్పుడు మన మెదడులో మార్పులు కనిపిస్తాయని ఒక కొత్త అధ్యయనం చెబుతుంది. ఒక రకమైన న్యూరో ట్రాన్స్మిటర్లు మానసిక స్థితి, భావాలు, వ్యసనాన్ని నియంత్రిస్తాయని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్కు వార్నింగ్ ఇచ్చారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని బెదిరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్టు విడుదల చేశారు. మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని, మరణించిన వారి మృతదేహాలను తిరిగి ఇవ్వాలి, లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారని ట్రంప్ తెలిపారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సమావేశం సందర్భంగా ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పలు దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. అయితే త్వరలోనే ఉక్రెయిన్, అమెరికా మరోసారి భేటీ కానున్నట్టు జెలెన్స్కీ తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, తదుపరి భేటీలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. శాంతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామని చెప్పారు. ప్రపంచ అబర కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్కు చెందిన స్టార్ షిప్ను టెక్సాస్ నగరం నుంచి లాంచ్ చేశారు. అయితే స్టార్ షిప్ను ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే అది ఉన్నట్టుండి ఒక్కసారిగా అంతరిక్షంలోనే పేలిపోయింది. స్టార్ షిప్ స్థితిలాలు ఆకాశంలో తారాజువుల్లో కనువిందు చేస్తూ ఫ్లోరిడా, బహమాస్లోని కొన్ని ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ పండుగ దగ్గర పడింది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి మొత్తం 13 వేదికలు సిద్ధం చేశారు. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గత సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మ్యాచ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎప్పుడు టికెట్లను విడుదల చేస్తారని అభిమానులు వేచి చూస్తున్నారు. మార్చి 22, 27న ఉప్పల్ స్టేడియంలో జరిగే 2 మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు.